మహమ్మద్ అమీర్ అండ్ మహమ్మద్ కైఫ్ మధ్యలో ఇప్పుడు భారీ స్థాయిలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీ కారణం మహమ్మద్ అమీర్ మహమ్మద్ కైఫ్ మీద చేసిన కామెంట్స్. అయితే ఈ గొడవ T20 వరల్డ్ కప్ 2026 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ముందే మొదలైపోయింది. ఈ సెమీఫైనల్లో ఇండియా గెలవదు, ఇంగ్లాండే గెలుస్తుంది, ఫైనల్కి వెళ్ళిపోతుంది అని అమీర్ అన్నాడు. కానీ ఈ మ్యాచ్లో ఇండియా గెలిచేసింది అండ్ ఫైనల్ కూడా జరిపింది. దీంతో మహమ్మద్ అమీర్ కామెంట్స్ పై స్పందించిన మహమ్మద్ కైఫ్ ఇదంతా కూడా మహమ్మద్ అమీర్ లైమ్ లైట్ లోకి రావడం కోసమే చేస్తున్న కామెంట్స్ అని ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. అయితే కైఫ్ కామెంట్స్ పై మండిపడ్డ మహమ్మద్ అమీర్ మహమ్మద్ కైఫ్ ని కేవలం ఫీల్డింగ్ గురించి మాత్రమే అందరూ గుర్తుంచుకుంటారని, అతనికి అంత పెద్ద బ్యాటింగ్ యావరేజ్ కూడా లేదని, గంగూలీ వల్లే టీంలో ఉన్నాడు కానీ లేకపోతే అసలు టీంలో ప్లేస్ కూడా ఉండేది కాదంటూ చాలా ఎగతాళిగా మాట్లాడాడు. అయితే ఒక విషయం మహమ్మద్ అమీర్ మర్చిపోయాడు. అదేంటంటే మహమ్మద్ కైఫ్ ని ఫీల్డింగ్ గురించి అయినా సరే మంచిగా గుర్తుంచుకుంటారు, కానీ మహమ్మద్ అమీర్ ని మాత్రం ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేసి ICC 5 ఏళ్లు బ్యాన్ వేస్తే క్రికెట్ మానేసి ఇంట్లో కూర్చున్న బయటకు వచ్చిన ప్లేయర్ గా మాత్రమే గుర్తుంచుకుంటారు. కేవలం ఇప్పుడు టీవీ ముందుకు రాగానే తనేదో పెద్ద క్రికెట్ అనలిస్ట్ లా మాట్లాడడం కాకపోతే మహమ్మద్ కైఫ్ ని విమర్శించే స్థాయి ఫిక్సింగ్ చేసుకుని బతికిన అమీర్కి ఉందని నేనైతే అనుకోవట్లేదు. మరి మీరు అనుకుంటున్నారా?